యేసు ఉన్నారా, నీ పాపాలు క్షమించే నాథరున్నారా, నీ పాపాలు క్షమించే నాథరున్నారా. తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము మనసా తెలుసుకొనుము. పరలోకానికి మార్గము యేసు ద్వారా, పరలోకానికి మార్గము యేసు ద్వారా. నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు. ఏసుని చూడాలని ఆశపడతారు. పొట్టి చెక్కయ్య ఆశపడ్డారు, ఏసుని చూడాలని ఆశపడ్డారు. చూసిన వంగి చూసిన లేదు, త్రోసి చూసిన వంగి చూసిన కనపడలేదు. చెట్టు పైకి ఎక్కారు, గబగబ చెట్టు పైకి ఎక్కారు. ఏసయ్య కడుముచ్చి కిందకి రమ్మని చెప్పారు, ఏసయ్య కడుముచ్చి కిందకి రమ్మని చూసిన చాలు, ఏసయ్య చేసుకుంటే చాలులే. పొట్టి చెక్కయ్య సంగా చెక్కయ్య, చెక్కయ్య సంగా చెక్కయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఊరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు, శుభాలు ప్రభు పేట తెలియజేస్తున్నాను. ప్రభువురా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఇలాగూ మనందరమును ప్రభువుని ఆరాధించడానికి ప్రభువు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులు నరేష్ కు దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠ కుమార్. అయ్యారు మాట వినిపిస్తలేదండి, క్లియర్ గా లేదండి వాయిస్. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఇప్పుడు వినబడుతుందమ్మా? ఇప్పుడు బాగుంది. అలాగ వస్తుందండి, అలాగ వస్తుందండి. మైక్ ప్రాబ్లం అండి, మైక్. ఈ మైక్ ఈ మైక్ ఎలా వస్తుంది? సేమ్ అలా వస్తుందండి, బొంగురుగా వస్తుందండి వాయిస్. యొక్క నరేష్ అలాగే మార్గములకు దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానము జ్వలన బర్త్డే. దేవుడు బిడ్డకిచ్చిన నూతన ఏడాదిని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. సాక్ష్యం చెప్తారమ్మా, చెప్పండి.
చూపి ఉన్నారండి. దేవుడు గడిచిన 8 నెలలు ఎంతగానో సైజుమెంట్ ఎంతగానో కాచి భద్రపరిచి మరో ఏడాదిలో ప్రవేశపెట్టడానికి ఎంతగానో కృప చూపి ఉన్నారండి. ఆ బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా బిడ్డ కొరకు దైవజనులు ప్రార్థన ప్రార్థన సహాయం కోరుచున్న చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా ముగ్గురు బిడ్డల కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుచున్నానండి. అలాగే బిడ్డలు దేవుని యందు దైవజనుల యందు పెద్దల యందు దయ పొందే బిడ్డగా ఉండేలాగా ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుచున్నాను. ముగ్గురు బిడ్డలు అలాగే దేవుని దిగిలాగా ప్రార్థన చేయమని అయ్యగారిని కోరుచున్నానండి. ఇచ్చిన సాక్ష్యం ప్రమాణించిన గాక అయ్యగారికి అమ్మగారికి నా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, చక్కటి శ్రేష్టమైన సాక్ష్యాన్ని మనం వినడానికి ప్రభువారు కృప చూపి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. గమనించండి, రాత్రి చాలు. ప్రభునందు ప్రియులరా, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము ప్రతి క్రైస్తవునికి బాగా తెలిసిన అధ్యాయము. ఆయా సందర్భాలలో బాగా ఆ అంశాలను ఉటంకిస్తూ ప్రార్థించేటువంటి అధ్యాయం అది. ఆ యొక్క అధ్యాయంలో పేతురు గారు చెరసాలలో ఉన్నారు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాశక్తితో ప్రార్థన అంటే మోకరించండి, కళ్ళు మూయండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి అని అనిపించుకునే అత్యాశక్తి కాదు. నేటి సంఘాలకు ఉన్న అత్యాశక్తి ఏంటంటే పాస్టర్ గారు అలా చెప్పాలి, కళ్ళు మూసుకోండి, అల్లరి చేయకండి, పిల్లల కళ్ళు మూసుకోండి, రోజు పాడిందే పాడరా పాసిపల్ల దోసరా అన్నట్టుగా పాస్టర్ గారు ఇలా చెప్తానే ఉంటాడు. అది అత్యాశక్తి. ఇప్పుడు నేటి సంఘాలకి, అప్పటి సంఘాలకు మరి అన్ని కార్యాలు ఎందుకు జరిగాయి అని అంటే సంఘమంతా అత్యాశక్తితో, అక్కడ ఎవరు నాయకుడో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు, ఎవరు మోకరింపజేశారో తెలియదు. ఒక్కసారిగా సంఘం కూడుకుందాం అనుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోకాళ్ళు వేశారా, నిలబడ్డారా, లేక ఏం చేశారో తెలియదు. వారు గదిలో పడి మార్కు అనే ఇంటి దగ్గర ఉండి వారు ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. వారి ప్రార్థన ఏంటి? ఒకటే అంశం వారికి ప్రార్థన. ఏమిటి? మా గురువు గారు విడిపించబడాలి, మా పాస్టర్ గారు బాగుండాలి, మా పాస్టర్ పేతురు గారు చెరసాల్లో వేశారు, చెరసాల్లో వేయబడ్డ పేతురు గారు బయటికి రావాలి, బయటికి రావడానికి అవకాశం లేని సందర్భంలో ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. అందులోనే వాళ్ళకి ఏ విధమైన హోప్ లేదు.
ఇంకా చెప్పాలంటే వారికి పరిచయాలు లేవు చెరసాల నాయకులతో మాట్లాడేదానికి. ఇంకా చెప్పాలంటే చెరసాల నాయకుల దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేసేవారు ఎవరు తెలియదు వారికి. ఎలాగ అప్రోచ్ అవ్వాలో తెలియదు వారికి. వారు ఎలాగో బయటికి రావాలో తెలియదు వారికి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో పేతురు కోసం వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నిజంగా కూడా అత్యాశక్తి అప్పుడే పెరుగుతుంది. ఎప్పుడు తెలుసా? అన్ని దారులు మూసుకుపోతే. చెప్పండి అందరూనే. ఎప్పుడో దేవుని మీద అత్యాశక్తి ఎప్పుడు పెరుగుద్ది అంటే మనకు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు. అందుకే కొన్నిసార్లు నేను విశ్వాసుల కోసం కూడా అలాగే ప్రార్థన చేస్తాను. దేవుని మీద ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటే, దేవునికి దూరం అవుతా ఉంటే దేవునికి అప్పగిస్తాను నాదైన శైలిలో. రైట్. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర వారందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరు గోల పెడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎవరి కోసం? పాస్టర్ పేతురు గారి కోసం. అయితే వాళ్ళందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటా సంఘటన అంటే చూస్తారు. ఏమిటా సంఘటన అంటే ఏమండి చదవాలి. ఎవరతడు? పాస్టర్ పేతురు గారు తలుపు తడుతున్నాడు. పాస్టర్ పేతురు గారు తలుపు కట్టుతూ ఉన్నాడు. అందరూ బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారండి? బలమైన ప్రార్థన, పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన, ఇక గొంతులేసే ప్రార్థన. ఏమండి నిజమైన పరిశుద్ధాత్మ ఏంటో తెలుసా? పరిస్థితులు దేవుడు మాట్లాడితే వినగలిగిన రీతిలో ఉండటే అది నిజమైన పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగును గాక. ఇక గంతులేసి చప్పట్లు కొట్టి ఎగిరెగిరిపోయి తలకాయలు బద్దలు కొట్టేసుకుని కాళ్ళు ఎరగొట్టుకుని చేతులు బద్దలు కొట్టేసుకుంటే అది పరిశుద్ధాత్మ కాదు, అది భ్రమపరుచు ఆత్మ. ఇప్పుడు ఇక్కడ మన వాక్యంలోకి వస్తే దేవుని బిడ్డలారా, ఈ పేతురు గారు ఏమో తలవాగిన తలుపు తడుతున్నాడు. వీళ్ళ గోల ఏంటంటే మా పేతురు గారు రావాలి, మా పేతురు గారు రావాలి. వచ్చేమో తలుపు కొడుతున్నాడు. ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు, కొట్టి ఆయన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. చూసారు ఎంత బాగుందో? ఏ ప్రార్థన చేశారో ఆ ప్రార్థన నెరవేరింది. అక్కడ ఏ ప్రార్థన జరిగిందో ఆ ప్రార్థనకు నెరవేర్పు బయట నిలబడి ఉంది. ఆ ప్రార్థనకు నెరవేర్పు అవుట్ సైడ్ ఎదురు చూస్తూ ఉంది. కానీ సంఘం దాన్ని పట్టించుకోలేదు. సంఘానికి అది అర్థం అవట్లేదు, సంఘానికి అది తెలియట్లేదు. అయితే అందులో ఒక అమ్మాయి ఉంది, చిన్నపిల్ల. రోదే రోజ్ 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 రోదే అను చిన్నది ఆలకించుటకు వచ్చెను. స్తోత్రం కలుగును గాక. సంఘమంతా కలిసి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు, రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఎంత ప్రార్థన తెలుసా? ఆ ప్రార్థనలో ఒక్క అమ్మాయి మాత్రం ఆలకిస్తుంది. చెప్పాలి, ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. ఆలకించండి. ఆలకిస్తుంది. పేతురు గారు కొడుతున్న తలుపు చప్పున ఆలకిస్తుంది. అయ్యో పాస్టర్ గారు తలుపు కొడితే ఇలాగే కొడతాడు, పాస్టర్ గారు తలుపు కొడితే ఇట్లాగే కొడతాడని పాస్టర్ గారు మా పేతురు పాస్టర్ గారు స్వరమే, మా పేతురు పాస్టర్ గారు ఎలా తడుతాడో అదే 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 తట్టుట ఆ రీతిగా చేస్తున్నాడు అని చెప్పేటండి. ఆ రోడ్ అను ఒక చిన్నదటండి ఆలకించుటకు వచ్చెను. దేనికి వచ్చారు? దేనికి వచ్చారు? మీరు దేనికి వచ్చారు? మీరు దేనికి వచ్చారు అట్లా ఆవిడ ఆపసాన్ని పక్కన మీరు దేనికి వచ్చారు? ఈ బ్యాచ్ దేనికి వస్తారంటే అల్లరి చేయడానికి వస్తారు. ఈ బ్యాచ్ ఏమంటే గిల్లుకోవడానికి,
ఒకరికొకరు గిల్లుకోవడానికి, కాగితాలు చెవులో తిప్పుకోవడానికి ఈ బ్యాచ్ దానికి ఏర్పాటు చేయబడిన బ్యాచ్. ఆ కుర్చీలో కూర్చున్న ఆయన కానీ అందరూ కూడా సిగ్గు లేని మనుషులు వీళ్ళకి ఇంకా లేదు. ఎన్నిసార్లు తిట్టండి, కొట్టండి, ఏమనండి, ఏమో వాడు చెప్పుకుంటాడులే అన్నట్టు. ఏమండి, కుర్చీలో కూర్చున్నాయన మహాని. చిన్నపిల్లండి, చిన్నపిల్ల, చిన్నది అని ఆమె పేరు రాశారండి. ఆ చిన్నపిల్ల ఉన్నంత జ్ఞానం పెద్దోళ్ళకి లేదండి. అనేక మంది ప్రార్థనలో కూర్చున్నారండి అక్కడ, అందరూ ప్రార్థన చేస్తున్నారండి అక్కడ. ప్రార్థన చేస్తున్న చిన్న అమ్మాయికి ఉంది జ్ఞానం. పాస్టర్ గారు, మా పాస్టర్ పేతురు గారు పడుతున్నారని ఆమె ఆలకించుటకు వచ్చిందంట. స్తోత్రం కలుగును గాక. ఏం చేయడానికి వచ్చింది ఆమె? ఆలకిస్తుంది, మనస్సు పెట్టింది. మా పాస్టర్ పేతురు గారి గురించి వేదన చూస్తున్నాము. మా పాస్టర్ పేతురు గారి చప్పుడులాగా ఉంటది, ఆయన తలుపు కొడితే ఎట్లాగే ఉంటుందని చెప్పి ఆమె ఆలకించుటకు వచ్చాను. రెండో మాట ఏం తెలుసు దేవుని బిడ్డలారా? ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టింది. ఏమైంది? ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టింది. ఏం గుర్తుపెట్టింది? ఈరోజు చాలా మందికి యేసుగో స్వరం గుర్తుండదు, వాక్య స్వరం గుర్తుండదు. స్వరము గుర్తుపట్టుట అని అంటే నా దృష్టిలో ఒకటే, పేతురు యొక్క భావన. ఎస్, పేతురు యొక్క హృదయములో ఉన్న ఆలోచన షీ ఫైండెడ్, ఆమె గుర్తుపట్టగలిగింది. పేతురు యొక్క స్వరం అంటే పేతురు స్వరములో ఉన్న అవగాహన అర్థం చేసుకోగలిగింది. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. పేతురు స్వరాన్ని రోజు అనుచరులు గుర్తుపెట్టినంత మంది సంఘబద్ధుల మధ్య ఈరోజు మిన్నీని బట్టి దేవుని వాక్యం ఒప్పుకుంటున్న మాట మిన్నీయే కాదు, ఇది ఆఫ్రికూరు వచ్చిన పిల్లలందరి పక్షంగా మన పిల్లలు దేవుని స్వరమును గుర్తు పట్టుదురుగాక, దైవజనుని స్వరమును గుర్తు పట్టుదురుగాక, దైవజనుని భారము అర్థము చేసుకుందురుగాక, సంఘము భారము మన పిల్లల హృదయములోనికి వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎప్పుడైతే మీ పిల్లలు దైవజనుని భారమును, సంఘము భారము వారి హృదయాల్లోకి వెళ్ళిందో ఆటోమేటిక్ గా మీ తల్లిదండ్రులుగా మీ భారము కూడా బుర్రలోకి వెళ్తారు. వాళ్ళకి అర్థమవుతుంది ఆ భాష, వాళ్ళకి అర్థమవుతుంది ఆ స్వరము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలరు. ఒక మాట ఏమో తెలుసా? ఇదిగో తలుపు దగ్గర కొడుతూ ఉంటే ఆమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. మొదట ఆలకించడానికి వచ్చింది. మొదట దేనికి వచ్చింది? రెండో స్వరమును గుర్తుపట్టింది. ఏం చేసిందండి? స్వరమును గుర్తుపట్టింది. ఈ రాత్రి నేను చెప్తున్న మాట, ప్రియ దేవుని బిడ్డలారా, స్వరమును వినాలి, స్వరమును గుర్తుపట్టాలి, స్వరమును ఆలకించాలి. స్తోత్రం కలుగును గాక. నేను అనేక పర్యాలు చెప్పాను, వినడం వేరు, ఆలకించడం వేరు. అర్థమవుతుందా మీకు? వినడం వేరు, ఆలకించడం వేరు. వినటం చెవులతో వదిలేస్తాం, వింటాము వదిలేస్తాం. ఆలకించడం మనస్సు పెట్టి వినాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనస్సు పెట్టి ఎప్పుడైతే విన్నావో, ఈరోజు ఉదయకాలం ఒక దైవజనుడితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా నేను హిందీ నేర్చుకుంటున్నాను, ఇలా పలానా వేలు నేను నేర్చుకుంటున్నాను అని చెబుతుంటున్నాడు. నేను విన్నదానిని ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోతున్నాకు అంటున్నాడు. అవును, ఆ పాస్టర్ గారు అంతే 20-30 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రసంగం కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసి చెప్తాడు. పలానా టైంలో వేసాను ఇలా చెప్పారు, ఇలా చెప్పారు. ఎందుకని అని అంటే వారు హృదయము పెట్టి ఆలకిస్తారు కనుక. ఏం పెట్టి ఆలకిస్తారు? హృదయం పెట్టి ఆలకిస్తారు కనుక. ఈరోజు చాలా మంది కూడా ఆలకించడం తక్కువ, వినడం ఎక్కువ.
వినడం అంటే ఏముందండి? బ్లూటూత్ తెచ్చుకోవడం, లోపల చెవులో పెట్టేసుకోవడం, వింటమే కదా. వినటం వల్ల ఉపయోగం లేదండి. ఆలకించండి. మనస్సు పెట్టి ఆలకిస్తే మర్మములు కూడా బోధపడతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో మాట ఏం తెలుసా? స్వరమును గుర్తుపట్టాలి. దేన్ని గుర్తుపట్టాలి? స్వరము స్వరములో ఉన్న భావ్యాన్ని, స్వరములో ఉన్నటువంటి భాష్యాన్ని దైవ బిడ్డలు గుర్తుపట్టాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకి చూడండి, అమ్మా అని కేకేస్తాం. అమ్మా అన్నం పెట్టి అంటాం. ఏమంటాము? అటారేటి మీరు అనరులే. అమ్మానం ఎవరి కాళ్ళే పెట్టేసుకునే రకాలకి ఇంక అమ్మతో పని ఏముంది? ఏమండి? అమ్మ పెట్టాల్సి వచ్చిన వారికైతే అమ్మా అన్నం పెట్టు, అదొక స్వరం కదా. దెబ్బ తగిలింది, అప్పుడు ఏమంటారు? అమ్మా అంటారా? ఏమంటారు? అమ్మా అని అడుగుతారు. అవునా? అది స్వరమే, ఇది స్వరమే, కానీ ఈ శబ్దములో ఉన్న భావం మారిపోయింది అక్కడ. ఆమె చెప్పండి అందులోనే. అంటే ఆ స్వరములో ఉన్న భావన, ఆ స్వరములో ఉన్నటువంటి భాష్యమర్థము మారిపోయింది అక్కడ. ఇప్పుడు దైవజనుడు లేకపోతే పాస్టర్ పేతురు గారికి స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. ఆమె దాన్ని అవలోకనము చేసుకుంటుంది. అంటే దాని అర్థమని తెలుసా? ఆ పేతురు స్వరములో ఉన్నటువంటి భావన ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మిన్నీకి దేవుని దాసునికి చెప్తున్నాను, తప్పకుండా నీవు దేవుని మాటను గుర్తుపట్టాలి. ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆయన స్వరములో ఉన్న భావము అర్థం అవ్వాలి. చిన్న పిల్లల కదా అనుకోవద్దు. ఏమనుకోవద్దు? బాల్డ్ అని సమూయేలు అనందరని ఎవరో ఏలీ కన్నుల ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నటువంటి బాల్డ్ అని సమూయేలు దీపము ఆరిపోకముందని పడుకున్నాడు. పడుకుంటే స్వరం వచ్చింది, సమూయేలు సమూయేలు అని స్వరం వినబడింది. వినపడగానే ఏం చేశాడు? ఏలీ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. నేను నమ్ముతున్నాను ఇలాగొకటి, సమూయేలుకి ఏలీ పాస్టర్ గారి స్వరము తప్ప అప్పటి వరకు ఏ స్వరమో తెలియదు. ఆమె చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజే నేను ఒక చోటకి పోయాను. లేకపోతే నాకున్న అనుభవము తలుపు తీయడానికి సరిపోదు. నేను తలుపు తీయాలంటే పెద్దవారు అనుమతి అవసరం. నేను పెద్దోళ్ళకి చెప్పాలా, అనుభవజ్ఞులతో మాట్లాడాలి, నాకు తెలిసిన సమాచారము వారికి తెలియపరచాలి. ఎంత చక్కని అమ్మాయి అండి అమ్మాయి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాధాకరంగా తెలుసు దేవుని బిడ్డలారా. చాలా మంది వయసు మరుస్తారు, స్థాయి మరుస్తారు, చదువు మరుస్తారు, పరిస్థితులు మరుస్తారు, అన్ని మర్చిపోతారు. అస్సలు ఏ విధమైనటువంటి విచక్షణ లేని స్థితిలో ఉంటారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి అటండి సంతోషముతో తలుపు తీయక పేతురు గారు వచ్చారని చెప్పి పెద్దలతో చెప్పింది. పెద్దలు ఏమన్నారో చూడండి. ఏమన్నారు పెద్దలు? నీవు పిచ్చిదా అని అన్నారు. అమ్మా, సత్యమును అనుసరించి నడుస్తున్న వారికి వచ్చేటువంటి మంచి బిరుదివి. అర్థమవుతుందా? లోకమును అసహించుకున్న వారికి వచ్చేది మంచి బిరుదిది. ఆచారాలు, తంత్రాలు, మంత్రాలు, తాళ్ళు, తాయెత్తులు కట్టకుండా ప్రభు కోసము లోబడితో ప్రభు వాక్యములో కొనసాగుతున్న వారికి వచ్చే మంచి బిరుది అని తెలుసా? మీరు పిచ్చి వాళ్ళు. నేనా వాళ్ళెంటూరండి బాబు, మీతోటి నన్ను పిచ్చోడు అన్నానంటే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె సత్యం చెబుతుంది, భాషలు చెబుతుంది, తలుపు తీయకుండా నేను మీకు వచ్చి చెప్తున్నానంటే వారందరూ ఏమన్నా తెలుసా? యు ఆర్ మ్యాడిస్ట్, నువ్వు పిచ్చిదాని అన్నారు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చే బిరుదు ఏం తెలుసా? చెప్పాలి, పిచ్చిది, పిచ్చివాడా. కానీ ఆమె బాధపడిందా? ఆమె దిగాలు పడిందా? షీ నోస్ ఎవ్రీథింగ్. తెలుసా? సత్యం నుంచి నడిస్తే ఎక్కడ కూడా నాకు ఘనత రాదు.
నాకు పేరు రాదు, పేరు పెక్కదలు రావు, నన్ను పిచ్చోడు అంటారు, పిచ్చిది అంటారు. అయినను ఆమె ఆ సహవాసమును మాత్రము విడిచిపెట్టిపోలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడటండి ఆమె ఏం చేసింది తెలుసా? అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నమ్మిన దానిని, గుర్తుపట్టిన దానిని, ఎరిగిన దానిని దృఢముగా చెప్పగలిగింది. స్తోత్రం కలుగును గాక. నిన్నీ పక్షంగా అదే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమో తెలుసా? ఆమె ఎరిగిన సత్యమును, దైవీకమైన అభిషేకమును, దైవీకమైన కృపను ఈ రోజు మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డల హృదయములలో దృఢముగా స్థిరపరచబడును గాక. మన పిల్లలకు దైవ భయమును, దైవ భక్తిని, దైవజనుని, దేవుని స్వరమును గుర్తుపట్టగలిగినటువంటి ఆ ప్రత్యేకమైన దైవికమైన దృఢత్వము, స్థిరత్వము మన పిల్లలందరికీ దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ చెబుతున్నాను ఒక మాట. కేవలం జ్వలన అనే బిడ్డ కోసమే కాదు, ఈ రాత్రి కూడా వచ్చిన మనందరి జీవితాలలో కూడా ఇన్ని అంశాలు. ఏమేంటి? ఒకటి ఆలకించాలి, ఒకటి స్వరాన్ని గుర్తుపట్టాలి, 3 we must take permission from the higher officials. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తలుపు తీయాలన్నా, తలుపు వేయాలన్నా, ఏమి చేయాలన్నా మనకు అప్పగించిన బాధ్యతే కావచ్చు, మనకి తెలిసింది కావచ్చు, తప్పక మనకి పర్మిషన్ నాయకుల దగ్గర నుంచి అవసరం. స్తోత్రం కలుగును గాక. 3వ మాట ఏంటి తెలుసా? ఆమెను పిచ్చిదన్నారు, ఆమె బాధపడలేదు, ఏడవలేదు, కంగారు పడలేదు. ఆమె నమ్మిన దానికి దృఢముగా విశ్వసించింది. స్తోత్రం కలుగును గాక. అట్టి కృపను దేవుడు మనందరికి దయచేయును గాక. రోజులో ఉన్న అనుభవం ఆమేన్, గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుదాం. ప్రార్థన యొక్క సమయంలో సహోదరు భూషణం చిన్న ప్రార్థన చేస్తాడు. 4 నిమిషాల టైం ఉంది. చిన్న ప్రార్థన చేస్తాడు, తర్వాత సమయాన్ని ముగించుకుందాం. అది సిద్ధపరచండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ విన్న వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి, జీవముల తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఓ మీ యొక్క నాయన కృపలోనే మిమ్మల్ని భద్రపరిచారు. సాయంకాలం మందినైనా రాత్రికాల సమయంలో మంచి వర్తమానం వినడానికి సహాయం దయచేశారు నాయన. అనేక విన్నపాలు, ప్రార్థనలు నాయన నీ సన్నిధిలో పెట్టడానికి సహాయం దయచేశారు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఈ దినం చూడలేక ప్రభు అనేక మంది నాయన మరణం చూసి ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు. మీరైతే మమ్మల్ని నాయన దర్శించి మమ్మల్ని క్షేమంలో ఉంచి ప్రభువా మీ సన్నిధిలో స్థిరపరిచినటువంటి విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా, మీకే వందనాలు, వందనాలు, వందనాలు. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ కాపుదలను బట్టి, మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరడానికి నైనా మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశంకైనా మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నైనా అద్భుతమైన రీతిలో ప్రభువా ఆరంభము నుంచి నైనా ఆఖరి వరకు నాయన ప్రభువా నీ యొక్క ఆత్మను నాయన మా మధ్యలో ఉంచి ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువా మమ్మల్ని అందరినీ ఏకం చేసి తండ్రి అద్భుతమైన రీతిలో జరిగించినటువంటి విధానాన్ని బట్టి, ఆరాధన అంతటిని బట్టి ప్రభువా మీకు వందనాలు తండ్రి. విజ్ఞాపన, ప్రార్థనలు నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి, ఇగో తండ్రి నాయన గొప్ప నైవేద్యముగా నాయన నీ సన్నిధిలో చేయడానికి సహాయం దయచేశారు. పాలు పొందినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించిన, ఆశీర్వదించిన నాయన మెండైన ఆశీర్వాదాలతో, మెండైన దీవెనలతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి దినము తండ్రి నాయన ఎంతో వాక్యముతో ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నారు నాయన. కొంత సమయాన్ని తండ్రి నాయన నీ సన్నిధిలో గడపడానికి మీ కృప చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తప్పక నాయన నడిపించండి ప్రభువా, ఇంకను బలపరచండి ప్రభువా, మీకు వందనాలు. నీ సన్నిధికి నాయన మేము ఎక్కువ సమయము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా, మీకు వందనాలయ్యా. కార్యమును చేయండి. దైవజనులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు. నాయన నీ ఆత్మతో ఎత్తుపట్టుకుని ప్రభువా అద్భుతమైన రీతిలో మీరు వాడుకుంటున్నటువంటి విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నాయన షెడ్యూల్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి తండ్రి.
పాశ్రమ గారిని బట్టి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ కుటుంబానికి క్షేమం దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ చిన్నది ప్రభువా, ఓ నాయన పేతురు యొక్క స్వరాన్ని ఏ విధంగా అయితే గమనించిందో ప్రభువా, అటు రీతిలో ప్రభువా మీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యాన్ని నాయన, నీ వాక్యపు స్వరాన్ని మేము వినడానికి, దైవజనుల స్వరాన్ని మేము వినడానికి తండ్రి, మాట వినడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోబడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ, చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించిన ఆశీర్వదించిన నాయన చేసినటువంటి ప్రార్థన అవసరాలన్నీ నాయన తప్పక నాయన మేము నాయన మా కళ్ళతో చూసినట్టుగా ఆరోగ్యాలు, స్వస్థతలు ప్రభువా, ఇబ్బందులు ఉన్నటువంటి వారికి విడుదల తండ్రి, నాయన అప్పుల బాధలు ఉన్నటువంటి వారికి విడుదల ప్రభువా మీకు వందనాలు నాయన. ఏమైతే ప్లానింగ్స్ కలిగిన ప్రతి ప్లానింగ్ లో నాయన గొప్ప నాయన విజయాన్ని అనుగ్రహించి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ, మీ చిత్తమైతే మరొక మారు తప్పక నాయన ప్రార్థించుకునే సమయం వరకు మీ కృపా కాపుదల సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని, సమయంలో ప్రభువా దైవజనులు నాయన ప్రయాణంలో క్షేమమును దయచేస్తారని మమ్మల్ని అందరినీ మీ పాదాలు చెందుకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విదేశాల నుండి ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డలకు దేవుని కృప కలుగునట్లుగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ఈ రోజు నూతన ఏడాదిలో ప్రవేశించిన నరేష్ మాతమలకు ఇచ్చిన జ్యేష్ఠ కుమార్తె జ్వలనాన్ని బట్టి దేవుని కృప కాపుదల, దయా కిరీటము, దీర్ఘాయుషు, జ్ఞానము, దైవీకమైన భక్తి, విశేషమైన దేవుని కృపయు, రోజు అను చిన్నదిలో ఉన్న అనుభవాలను దేవుడు అప్పటికి అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది బలహీనులుగా ఉన్నారు, దేవుడు వారు ముట్టున్నట్లుగా, స్వస్థపరిచినట్లుగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గృహములు లేని వారికి దేవుడు గృహాలు అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గర్భఫలం లేని వారికి దేవుడు హల్లెలూయా. గర్భఫలం అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి దేవుడి వివాహం అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, జాబులు అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్లై స్తోత్రాలు, చేయబడిన ప్రతి స్తోత్రాలు. జాబును దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు. దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము ఇద్దరు మన కూర్చుడులకును సకల పరిశుద్ధులకును ప్రార్థనలోకి ప్రతి ఒక్కరికి నూతనలో ప్రవేశించిన జ్వలనాకును ప్రవచ పర్యంతము సదా తోడు నడిపించును గాక. ఆమేన్. 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 మీ అందరికి వందనాలు. దేవుడు దీవించుగాక. ఈ యొక్క సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం చేద్దాం. రండి.